వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, దీనికి ముందు వీడియో మన గ్రామదేవత పూజా విధానం, అంటే ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య రోజు మనం మన ఇంట్లో గ్రామదేవతని ఎలా పూజించుకోవాలో అనేది ఒక చక్కని వీడియో నేను చేశానండి. ఈరోజు మన గ్రామదేవతల పేర్లు మనం తెలుసుకుందామండి. ప్రతి ఊరికి ఒక్కొక్క గ్రామదేవత అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ గ్రామదేవత పేరు కూడా మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు నేను చదువుతున్న ఈ పేర్లలో మీ గ్రామదేవత ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ గ్రామదేవతల పేర్లు చక్కగా చదువుకుందాం ఫ్రెండ్స్. అసలు వినడమే ఎంతో పుణ్యము, నేను చదువుతుంటేనే నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన గ్రామదేవతలు గుణత్రయాత్మకమగు మహాశక్తియే ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు చేయుచున్నది. స్త్రీ రూపిణియగు ఆమెను కొలిచేవారికి ఆమె సమస్త కోర్కెలను నెరవేర్చును. మన పూర్వీకులు ఆ దేవిని ఉపాసించి ఇహపరముల రెండింటినీ సాధించిరి. ఆమెను గురించి అనేక ఉపనిషత్తులు, పురాణములు, మహాతంత్ర గ్రంథములు విశేష విషయములనే కాక దేవి ఉపాసన క్రమమును శాస్త్ర గ్రంథములు వివరించినవి. ఆ సర్వశక్తి స్వరూపిణియే పరబ్రహ్మణి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, గాయత్రి, భవాని, కనకదుర్గ, వనదుర్గ, పార్వతి, బగళ, రాజశ్యామల, వారాణి, మహిషాసురమర్దిని, కామాక్షి, మీనాక్షి, కన్యక మొదలగు విశేషార్థ ప్రథములైన నామములతో ఆ జగదంబ పూజింపబడుచున్నది. ఆ మహాదేవి అంశ యొక్క శక్తులే ఈ గ్రామదేవతలు. వారిని ఎన్నో పేర్లతో వారికి అనుకూలమైన పేర్లతో పిలుస్తూ ఆ గ్రామదేవతల తల్లులకు పూజాది కార్యక్రమాలను చేస్తారు. అంకమ్మ, అంకాలమ్మ, పోతమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, గంగనమ్మ, గంగానమ్మ, గరిటమ్మ, గరటమ్మ, గంటమ్మ, గంటలమ్మ, గోగులమ్మ, పల్లకమ్మ, పల్లాలమ్మ, పెద్దమ్మ, పెద్దింట్లమ్మ, పోలకమ్మ, పోలేరమ్మ, మారమ్మ, మామిళ్ళమ్మ, మావుళ్ళమ్మ, మాపూరమ్మ, ముత్యాలమ్మ, మొగదారమ్మ, మారెమ్మ, మైసమ్మ, సమ్మక్క, సారలమ్మ, నాచారమ్మ, దేశాలమ్మ, వెంకమ్మ, వనుమలమ్మ, మహంకాళమ్మ, మంగమ్మ, ముసలమ్మ, పుంతలో ముసలమ్మ, పీట్లమ్మ, తలుపులమ్మ, తిరుపతమ్మ, దానమ్మ, గోగులమ్మ, పోచమ్మ, బోసమ్మ, దుర్గమ్మ,